జమిలీ బిల్లుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ టు వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టబోతోంది. అయితే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఇప్పటికే సభ ముందుకు ఈ రెండు బిల్స్ కాపీ తీసుకొచ్చారు. రామ్నాథ్ కోవింద్ సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఆధారంగా జమిలీ ఎన్నికల ప్రణాళికను అమలు చేయడానికి 3 బిల్లులు ముసాయిదాలను సిద్ధం చేయగా గురువారం కేంద్ర కేబినెట్ 2 బిల్లులకు ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలను జమిలీ ఎన్నికల ప్రక్రియలో కలిపే రాజ్యాంగ సవరణ బిల్లును పెండింగ్ లో పెట్టింది. అయితే 2029 నుండి 30 మధ్య జమిలీ ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఇక జమిలీ బిల్లుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఇటు లోక్సభలో సోమవారం ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? జమిలీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్ కు తీసుకొచ్చేందుకు ఇప్పటికే లిస్ట్ అయింది. అది సోమవారం లోక్సభలో బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. న్యాయశాఖ మంత్రి ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించిన 9 మంది సభ్యుల్లో ఒక మెంబర్ గా ఉన్న న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. 2023లో ఈ బిల్లును ప్రవేశపెట్టే 2023లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఈ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సంవత్సరం పాటు మొత్తం 47 పార్టీలతో చర్చించి మొత్తం అనేక సమావేశాలు నిర్వహించి వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించి సాక్ష్యాలపై వారందరితో చర్చలు జరిపిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి మార్చి నెలలో ఈ నివేదికను సమర్పించారు. నివేదికను సమర్పించిన తర్వాత సెప్టెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించింది. ఇక గురువారం 12వ తేదీన వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలనే బిల్లుకు ఆమోదం తెలిపింది కేంద్ర మంత్రివర్గం. ఇక ఈ పార్లమెంట్ సెషన్ లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని భావించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే సోమవారం లోక్సభలో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. అర్జున్ రామ్ మేఘవాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ఇటు లోక్సభ ముందు లోక్సభలో ప్రవేశపెడతారు. లోక్సభలో దీనిపై చర్చ జరిగిన తర్వాత రాజ్యసభలో ఈ బిల్లుకు సంబంధించి ప్రధానంగా ఆమోదానికి సంబంధించి చర్చలు జరుగుతాయి. ముందు లోక్సభలో చర్చ జరుగుతుంది. ఆ తర్వాత రాజ్యసభలో చర్చ జరిగిన తర్వాత రాష్ట్రాల అసెంబ్లీలో కూడా దీనిపై ప్రధానంగా చర్చ చేపట్టే విధంగా కూడా చర్యలు తీసుకుంటారు. మొత్తంగా చూసుకుంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు సంబంధించి ఇప్పటికే అనేక పార్టీలు మద్దతు తెలిపాయి, కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి, కొన్ని పార్టీలు అనుకూలంగా ఉన్నాయి. అంటే ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఖర్చు అనేది తగ్గుతుందనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఈ టెక్నికల్ గా కొంత సాధ్యమయ్యే పని కాదు అనేది ఇటు మరికొన్ని పార్టీలు చెప్తూ ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి పార్టీకి సంబంధించిన పార్టీలు ఇది సాధ్యం కాని పని అంటూ కూడా వారు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించిన ఎన్నికలు అనేవి 2029-30 మధ్య జరిగే అవకాశాలు అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయి. బీజేపీ వర్గాల నుంచి కూడా ఇదే సమాచారం అయితే అందుతోంది. అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి మోడీ ప్రధానిగా 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఆ తర్వాత మళ్ళా ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగుతాయో ఏదైతే టైం కు ముందు కాకుండా టైం తర్వాతనే కొంత ముందుకు జరిపి ఎన్నికలు నిర్వహించాలనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే 2023లో ఏదైతే రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చైర్మన్ గా ఏదైతే కమిటీని ఏర్పాటు చేశారో ఆ కమిటీ సుదీర్ఘంగా అనేక సమావేశాలను జరిపిన తర్వాత అందరితో చర్చలు జరిపిన తర్వాత వివిధ పార్టీలతో రాజకీయ పార్టీలందరూ కూడా చర్చలు జరిపిన తర్వాత వారి అభిప్రాయాలు తీసుకుని ఈ బిల్లును ప్రవేశపెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా మొత్తం ఈ ఖర్చును తగ్గించడంతో పాటు మొత్తం రామ్నాథ్ కోవింద్ ఏదైతే కమిటీ సూచించిందో ఆ సూచనల ఆధారంగా ఈ ఎన్నికలు నిర్వహించాలి. దాంట్లో కొన్ని కీలక సూచనలు కూడా చేశారు. ఒకవేళ జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం, ఆ తర్వాత 100 రోజుల్లోపు ఈ
లోకల్ బాడీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనేది రామ్నాథ్ కోవింద్ నివేదిక సూచించింది. దానికి అనుగుణంగానే ఈ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రివర్గంలో దీనికి సంబంధించి బిల్లును ఆమోదించారు. ఆ బిల్లును వల్ల లోక్సభ ముందు తీసుకొచ్చి న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో బిల్లును ఇంట్రడ్యూస్ చేస్తారు. దానిపై చర్చ చేపడతారు. లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభలో ఆమోదం పొందుతుంది. ఆమోదం పొందిన తర్వాత పలు రాష్ట్రాలకు రైట్, థ్యాంక్ యూ శివ.